స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక జిల్లాలో గెలుస్తారు, ఒక నియోజకవర్గంలో గెలుస్తారు, ఇంకొక నియోజకవర్గంలో కాపురం ఉంటారు. అనునిత్యం కార్యకర్తలు కానీ, సమస్యలు ఉండే వ్యక్తులు కానీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడుకోవాలి, వాళ్ళ సమస్యల గురించి పరిష్కారం చేయండి అని ఆ ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని బతిమలాడి పనులు చేయించుకోవాలి. తర్వాత ఎలక్షన్ల మూమెంట్ వచ్చే లోపల ఆ వీధి ఈ వీధి అన్నీ తిరిగి మనవాడు ఉన్నాడు, మన వానికి ఓట్లు వేయండి, మన వానికి సీట్లు ఇవ్వండి, మనవాడు మళ్ళీ ఎమ్మెల్యేకి గెలవాలా, మళ్ళీ ఎంపీకి గెలవాలని వాళ్ళ మంత్రివర్గం, వాళ్ళ మంత్రివర్గం, వాళ్ళ ఎమ్మెల్యే వర్గం, వాళ్ళ మినిస్టర్ల వర్గం, ఆ వర్గం ఈ వర్గం అందరూ వస్తారు. దాదాపు 1000 మందితో ప్రచారం సాగుతారు. మళ్ళా గెలుస్తాడా ఓడిపోతాడనేది ఇంకొకరిని అడిగితే దేవుడు ఎరుగు తర్వాత విషయం. మొత్తానికి ఫస్ట్ 5 సంవత్సరాలు ఒక నాయకుడు పనిచేస్తే ఎక్కడ ఏ విధంగా ఉంది, లైట్లు లేవు, వీధి లైట్లు లేవు, డ్రైనేజ్ లేదు, రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు, వాటర్ నీళ్ళు లేవు, రకరకాలుగా నాకు ఆ పొలంలో సమస్యలు పెడితే ఏం మాట్లాడలేదు, ఈ పొలంలో సమస్యలు ఏం మాట్లాడలేదు, మా అన్నదమ్ముల పంచాయతీ ఏం చేయలేదు, ఆ గడ్డివామి దగ్గర ఈ పంచాయతీ, ఆడ ఈ పంచాయతీ, మాది కలందొడ్లో ఆ పంచాయతీ, ఈ పంచాయతీలు, మేకల కాడ, గొల్లు కాడ, దున్నపోతులు, ఎరువుల కాడ, ఇటువంటి సమస్యలన్నీ ఎమ్మెల్యేకి తీసుకొని పోయి చెప్తారు. కానీ ఎమ్మెల్యే ఏమంటాడంటే వాడు కావాల్సినోడే, వీడు కావాల్సినోడే, నాకు మీరు కొట్లాడుకోపోండి, మీరు గాయాలు చేసుకోపోండి, మీరు నరుకోపోండి, మీరు చంపుకోపోండి, తర్వాత పోలీసులతో మాట్లాడించి బాగా తన్నిసవాలను, ఏం భయపడకండి అని చెప్తారు. ఇది ఏం రాజకీయం? అట్లా చేస్తే అది కరెక్ట్ కానీ రాజకీయం నీ కనుసన్నల్లో ప్రజలకు ఇబ్బందులు గురవుతున్నాయంటే వెంటనే పరిష్కారం చేసే విధానంలో రాజకీయం ఉంటారు. ఒక సమస్య మీద అన్నదమ్ములు గ్రామం నుండి వచ్చారంటే వాటిపైన కూర్చోబెట్టి మాట్లాడించి పరిష్కారం చేసి ఎవరికి ఏమిటి, ఒకవేళ నీకు తెలియదు సమస్య, తెలిసిన వాళ్ళను పంపించేసి చూడాలా, లేదంటే చాలా వరకు ఇబ్బందిగా ఉందంటే ఆ సమస్య పైన స్వతహాగా ఎమ్మెల్యే అభ్యర్థి కానీ, ఎంపీ అభ్యర్థి కానీ వెళ్ళి చూసి ఆ సమస్యను పరిష్కారం చేసే విధానంలో నాయకత్వం ఉండాలి. అవి కాకుండా ప్రజలను ఇబ్బందుల గురించి చేసే విధంగా మీ నాయకత్వం ఉండకూడదు. కాబట్టి ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేల వారు ఖచ్చితంగా మీరు